రాయలసీమకు నీళ్లిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేనివ్వడం, నేను కాకుండా నిద్ర లేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూశారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే